హ్యావ్ ఏ గుడ్ కెరీర్. దట్స్ వై ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ చెప్తుంటారు కదా, కరెంట్ బిల్ కట్టుకో, కూరగాయలు నాకు, ఇంకా డిఫరెంట్ పనులు చెప్తున్నారు. మీరు అన్నింటినీ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ అనే పదంతోనే మీరు ముందుకు చెప్పాలి. ఓకే. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే దట్ winners will not do the different things, they will do the things differently. ఉన్న పనులనే డిఫరెంట్గా చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళని కొత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కనుక్కున్నారు, దాన్నే టెక్నాలజీ యూజ్ చేసి డిఫరెంట్గా చేసినారంటే యూ విల్ బీ ఏ విన్నర్. ఓకే. అండ్ ఈ యొక్క ఆన్ జాబ్ ట్రైనింగ్కి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు congratulate each and everyone whoever have participated actively here. And ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో కోర్సెస్లో వాళ్ళు క్లాసెస్ అటెండ్ కావడానికి ఆన్లైన్లో చాలా పర్మిషన్ ఇస్తారు. అండ్ మీరు అటెండ్ కావడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్లేస్మెంట్ సపోర్ట్, మీ యొక్క అన్న వాళ్ళు కానీ తమ్ముడు వాళ్ళు కానీ ఎవరైనా సరే జాబ్ నీడ్లో ఉన్నారు అని మీకు ఎవరైనా అనిపిస్తే definitely refer Magic Bus. We are here to support them. We will show a placement for them. మీరు కూడా సరే ఎప్పుడైనా సరే if you want a placement, come to Magic Bus. Okay, we are here to show you. We will not charge any single amount of any 1 rupee also. We will not charge. It is entirely free of. ఇంకా మీ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే చెప్పండి. Thank you so much for giving me support. అందరికీ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాయక్ సార్ గారికి మరియు సెంటర్ మేనేజర్ భాగ్యరాజ్ గారికి యూనివర్సిటీ ప్లస్ నాతోటి అధ్యాపకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఈ ఓజేటీ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది మనకి వొకేషనల్ వృత్తి విద్యలో మనము ముందుగా మనం ఏ రకంగా ట్రైన్ చేయాలి. ఎందుకు అంటే జనరల్ సిఈసి హెచ్ఈసి ఈక్వల్ టు సిఈసి, మనం దేంట్లో తక్కువ కాదు. కొందరు అంటుంటారు సిఈసి చేస్తే బ్యాంకింగ్, సిఏ. మన పిల్లలు కూడా చాలామంది సిఏ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్ కోసం పోతే అది జరగని పని. సో ఈ వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 2 years తర్వాత వెంటనే మనము ఏం చేస్తాం, జిఎఫ్సిలో ఉంది కదా వృత్తి విద్య. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, అవునా కదా? దట్టు నేను మన ఓఏ గురించి చెప్తున్నాను. ఓఏ మీన్స్ నాట్ ఓవర్ యాక్షన్. ఓకే, ఓఏ మీన్స్ ఆఫీస్ అసిస్టెంట్. దీని ద్వారా ఎన్నో రకాల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందమ్మా? బీఏ తీసుకోండి, బీకామ్ తీసుకోండి, బీకామ్ కంప్యూటర్స్ తీసుకోండి, బీబీఎం తీసుకోండి, ఎనీ ఫీల్డ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. మనం కూడా ఈసీ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బీకామ్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. మనం అట్లా కాదు. ఎంబీఏ తీసుకొని సాఫ్ట్వేర్గా ఉన్నవాళ్ళు మా దీంట్లో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. దట్టు మీకు ఇంకా వచ్చిన గుడ్ విల్ ఏంటంటే, మీకు ఇంకా బెస్ట్ ఏంటంటే మిమ్మల్ని దేనికైనా సపోర్ట్ చేసే ప్రిన్సిపల్ సార్ ఉన్నారు మీకు. ఎందుకంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ సార్కి తెలుసు. ఆయన అన్ని రకాలుగా మీరు గుడ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ 2 yearsలోనే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే సార్ 100% వాళ్ళకి ఫ్యూచర్ ఇస్తారు. ఈ విషయంలో మేము కూడా నాటే టౌన్ కాలేజ్, నాటే వొకేషనల్ జూనియర్ కాలేజ్, ఎక్కడైనా ఎడ్యుకేషన్కి ఆయన ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వొకేషనల్ స్టూడెంట్స్కి ఎవరికైనా ఈ ఫ్యూచర్లో అంటే అందుకే సపోర్ట్ మీన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్టే కాదు, మనకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. ఈ రోజు కూడా నాకు ఏదైనా కావాలంటే నేను సార్కి అప్పుడప్పుడు కాల్ చేసి, సార్ ఇది ఇట్లా వస్తుంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఒక గైడ్ లాగా అవసరం లేదు. రూట్ చూపించాలి అంటే ఏజే అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మీకు వీళ్ళు కూడా వచ్చారు అంటే ఇక్కడ కూడా మనం వన్ ఆఫ్ ది పార్ట్ అయినాం. ఈ ఇన్స్టిట్యూట్లో కూడా మనం వన్ ఆఫ్ ది పార్ట్ అయినాం. అర్థమవుతుందా? ఈ ఫ్యూచర్లో కూడా ఈ 2 years తర్వాత సార్ వాళ్ళు చెప్పినట్టు
తప్పకుండా వొకేషనల్ వాళ్ళు మీకు కన్సల్ట్ అవుతారు సార్. ఇది ఒకటే కాదు, ఇంకా మేము సర్వీస్లో ఉన్నంత వరకు మా పిల్లలు మీ దగ్గరికే వస్తుంటారు. స్టూడెంట్స్ అంటే డిగ్రీ చదవాలి అనే వాళ్ళకి కూడా కొందరు అమ్మాయిలకైతే మా దగ్గర కూడా చూస్తుంటాం కదా, అసలు డబ్బు ఫీజు 2000 రూపాయలు, ఎగ్జామ్ ఫీజు 600 రూపాయలు కట్టలేని స్థితి వాళ్ళు. ఈ 2 years తర్వాత కూడా మీరు కూడా అయిపోయింది కదా, ఇంటర్ అయిపోయిందని అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, పంపిస్తారు. ఆడపిల్లలు అంటే పెళ్ళిళ్ళే కాదు మా, ఏమన్నంటే టైలర్ నేర్చుకోండి అంటారు. మీరు విల్ పవర్గా ఉంచుకోవాలి. మీ మీద పేరెంట్స్ మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి ఫస్ట్. ఎస్పెషల్లీ గర్ల్స్ చెప్తున్నాను, మీరు ఇంట్లో నమ్మకం పోగొట్టుకున్న రోజు ఇంకా వేస్తుంది. మిమ్మల్ని ఒక బయటి నుంచి కాళ్ళ నుంచి ఒక ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నాను అంటే యాజ్ ఏ మదర్ ఇందులో కూడా వొకేషన్ అంటే పక్కకే పెట్టేస్తున్నారు. మీకు చెప్పాల్సిన సిచ్యువేషన్ కాదేమో, మీరు మళ్ళీ మాకు దొరకరు కాబట్టి సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఓకే, మా ఈ అవకాశాన్ని ఇచ్చింది. Respected principal, respected senior center manager, Bhagirath Sir, and trainers, and senior teachers, Vijay Kumar Sir, Lalita Kumar Madam, Ravani Madam, Banu Sir Madam. Okay, on stage. My warm wishes to all the students. Today I feel very happy and proud to be part of such a successful on-job training program. I would like to express my sincere gratitude to Magic Bus Association, supported by Accenture, for providing this opportunity, providing such a wonderful opportunity for our students. Dear students, through this program, you have gained new experiences and learned valuable skills. These skills will definitely future careers. Discipline, confidence for a foundation and success. We are truly thankful to Sir, Magic Bus Organizations, and supported for providing good opportunity to our students, for laying a strong foundation to our students. Sir, let us all use this program to grow, to learn, and to build a bright future. Thank you, sir. Thank you for giving me. మార్నింగ్ వెన్ దే కమ్, సో మేము క్లాస్లోకి ఎంటర్ అవ్వకముందు శేఖర్ సార్ కానీ బాలు సార్ కానీ మధురాజు సార్ కానీ రావణ మ్యామ్ కానీ, సో ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ దీని స్టార్టింగ్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్ళే వరకు 5 o'clock ఈవెన్ 4:30 వెళ్ళిపోతారు కదా. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం అని కాదు. దే టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దే ఫాలో బ్యాక్. పై కొద్ది చెక్ చేస్తారు మేడం వాళ్ళు, మేడం పేరెంటింగ్. సో ఒక్క అమ్మాయి రాకపోయినా కూడా పర్సనల్గా పేరెంట్స్తో మాట్లాడడం, చాలా కన్సర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ మీద. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్టాఫ్ యూ హావ్ సార్. సో ప్లీజ్ మీరు ఇంకా పిల్లల్ని మంచిగా చూసుకొని ఇంకా ఎక్కువ స్ట్రెంత్ పెంచాలి. Career. I'm giving that name for you because of your enthusiastic things are going to be like this. I'm very thankful to you and behalf of my students and staff also. ఎలా నేర్చుకున్నారా? ఎంతవరకు నేర్చుకున్నారో మీకు తెలుసు, ఏం నేర్చుకున్నారో మీకు తెలుసు, ఏం చెప్పారో ట్రైనర్స్ తెలుసు. ఇదంతా కలిసి మీరు నెక్స్ట్ నేర్పించే విధంగా తయారు కావాలి. ఇది మోటివ్. మొదటి నుంచి మనకు వొకేషనల్ కాలేజ్ని ఒక ఐడెంటిటీ తీసుకురావాలని నేను నిజంగానే చాలా ఫైట్ చేస్తున్నాను బయట. అని మీకు తెలియదు. వొకేషనల్ దేంట్లో తక్కువ కావద్దు, మా వాళ్ళు కూడా మంచి క్లియర్స్ ఉన్నారు అని చెప్పడానికి నేను ఎక్కడ సమయించట్లేదు, వాళ్ళతో ఢీకొంటున్నాను.
దెన్ ఇక్కడికి రాగానే సో బిఫోర్ ఆఫ్టర్ మేడం గారు చెప్పారు నాకు చాలా పరిణితి వచ్చింది అనేది. మెనీ థ్యాంక్స్ మేడం, చేంజ్ లైక్ దట్ అండ్ ఆల్సో యువర్ టీమ్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ రియల్లీ నేను సర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడ పంపించాలని సర్చ్ చేస్తుంటే డాక్టర్ అండ్ మోహన్ సార్ వచ్చారు, మాట్లాడుతున్నారు. సార్ మా పిల్లలకు మీరు ఎందుకు కనిపించకూడదు అని డైరెక్ట్గా నేను అడిగాను. ఆన్ ది స్పాట్ రాజు గారికి ఫోన్ చేసేసి ఇమీడియట్గా సార్ వీఆర్ రెడీ టు స్టైల్ ఫర్ మై స్టూడెంట్స్ అనగానే సార్ పర్మిషన్ ఇచ్చేందుకు ముందు క్లాస్ పెట్టారు. సో ఇదంతా మీ డెవలప్మెంట్ కోసం, మీ కెరీర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను ఆల్మోస్ట్ 90% ఫోకస్ చేస్తున్నాను. ఓకేనా? దెన్ మీరు బయటికి వెళ్తే మీకు మీరుగా బతకాలి, మీ తల్లిదండ్రుల పైన ఇంకా బతకండి. మీన్స్ వాళ్ళు వస్తే వాళ్ళ తీసుకోవాలి, వీళ్ళైతే నువ్వు సంపాదించి ఆ విధంగా మనం కెరీర్ డెవలప్ చేసుకుంటే కదా మన వరల్డ్లో మన ప్రపంచాన్ని మనం తయారు చేసుకోవాలి. అండ్ మేడం చెప్పారు సారోళ్ళ గురించి. మేడం నాట్ ఓన్లీ దిస్ మేడం, నేను పైకి రాలేదు కానీ ఇంటికి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ సాయం ఎవరు ఎక్కడ మూవ్ అయ్యారు, ఎవరు ఎక్కడ ఉంటున్నారు, మధ్యాహ్నం లంచ్ మీరు ఎక్కడ ఉంటున్నారు, ఒక 5-6 మంది ఎక్కడ కింది దిగి ఎక్కడ మూవ్ అవుతున్నారు విత్ ఫోటోస్ అంటాయి. మరి సిన్సియారిటీ మేడం మీరు కూడా చాలా చక్కగా మీరు మా వాళ్ళకి గైడ్ చేశారు. అండ్ మా వాళ్ళ సేవలు ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఇంకా నేను మిగతా వాళ్ళకి చూసుకోవచ్చు అనేది కాన్ఫిడెన్స్. అండ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి శేఖర్ సార్ గారు. సో మాటలతో కాదు, కొన్ని చేతులతో చేసి సార్ చూపిస్తాడు. అది నిజంగా ఈ మ్యాజిక్ వర్క్స్, ఈ మ్యాజిక్ కూడా అయింది కాబట్టి పోయిన తర్వాత కూడా ఇక్కడ అందరూ డైరెక్ట్ చేసుకుంటారు మా పిల్లలు మీకే. ఇంకా కొన్ని ఇలాంటి చార్టీస్ కూడా కొన్ని ఉన్నాయి సార్. మేము లంచ్ కూడా పెడతామని వచ్చాము. మీకు ఓకే సార్ ఆల్రెడీ అక్కడ మాట ఇచ్చారు కాబట్టి వెరీ సారీ అని చెప్పారు. సో ఇప్పుడు నౌ డేస్ ఆల్రెడీ ఇండస్ట్రీ హబ్ వచ్చేసింది, మనకి వచ్చేసింది ఆల్రెడీ. కొన్ని కంపెనీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు కావాలా. పూణే నుంచి కాల్ వచ్చింది, బాంబే నుంచి కాల్ వస్తారు, హైదరాబాద్ నుంచి కాల్ వస్తారు. సార్ నాకు 200-300 పిల్లలు కావాలని. డిపెండ్ ఆన్ ఎనీ అదర్, మీరు డిపెండ్ కాకుండా ఉండే విధంగా మీరు తయారు చేయాలి. దానికి నాకు ఖచ్చితంగా యాజ్ ఏ 12 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా సరే ప్లేస్ చేస్తాను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. చేస్తాను. అందరూ పంపించేశాను. లోపల బయట నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరికీ పంపించేసే జాబ్స్, MBA, MCA, MTech, బీటెక్ చేసేవాళ్ళు. సో అటువంటిప్పుడు నా పిల్లలకు నేను చేసుకున్నా, కంపల్సరీ చేస్తాను. ఓకేనా? మీరు ఇక్కడ వచ్చింది ఉన్నంత టైంలో సార్ వాళ్ళ నామ్స్ ప్రకారంగా మీరు నడవాలి. సరే రాగానే కొన్ని దృశ్యాలు చూశాను, ఆ సెల్ ఫోను, హెడ్స్ ఇవన్నీ చూశాను కొంతమంది. సో సార్ వాళ్ళు చెప్పరు, అయినా మనం సెల్ఫ్గా సెల్ఫ్ డిఫైన్స్, సెల్ఫ్ డిసిప్లైన్. సో ఆ విధంగా చేసుకోవాలి. అండ్ దెన్ మీరందరూ అడిగారు కదా కంటిన్యూయేషన్ అని. ఓకే, టేక్ ఇట్. ఓకేనా? రీఫైనల్ ఎగ్జామ్ ఉంది. సో మీరు అక్కడికి వచ్చే మనకు ముందు ఉంది.
సో ఆ 2 days మాత్రం నేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు మినిస్టర్లకు నాకు ఈరోజు టైం ఇవ్వండి, ఈరోజు సాయంకాలం కల్లా మీకు నిర్ణయం దానిలో ద్వారా బస్సా, తర్వాత కెరియర్ బస్సా, దీన్ని ఏ బస్సులో మార్చుకోవాలన్నా మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. సార్లకు మంచి పేరు తీసుకురండి. అండ్ వాళ్ళు సార్ ఇప్పుడే మాట్లాడారు రాజు గారితో, సార్ కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు చదువు చెప్పుతూ మీకు జాబ్ ప్లేస్మెంట్ చూపిస్తారట. సో సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ మీరు వచ్చి సార్ కలవండి. సార్ చాలా మంది ఏంటంటే పదార్థాలు మీరు ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఆ కంపెనీస్ వాళ్ళే మీకు హైయర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. యూ కెన్ అటెండ్ టు యువర్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో యూ కెన్ డూ జాబ్. మీకు ఈ స్టైఫండ్ వస్తుంది అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ సెండ్ సమ్ అమౌంట్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో. సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ సార్తో మీరు టైప్ చేసుకొని ఇది చేస్తాను. తర్వాత డ్రోన్ టెక్నాలజీ అని చెప్పి మనం చూసుకున్నాం కదా, ఇస్తారు సర్టిఫికేట్స్ వేరే ఆల్సో రెడీ. సో ఇలా ఆపర్చునిటీ చాలా వస్తున్నాయి, దేనికి తక్కువ లేదు. బట్ కోర్స్ గురించి మీరు బయట చెప్పండి, పిల్లలు తీసుకురండి. కాలేజ్ కోసం మీరు క్యాన్వాస్ అయ్యండి. నేను అది కోరుకుంటున్నాను. మన కాలేజ్ గురించి ముందుకు తీసుకెళ్ళండి, ఇంటీరియర్ ప్లేస్ తీసుకెళ్ళండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. So I hope you know my name, right? Yes. Anyway, thank you so much for coming here. I hope you learned something. You have learned something, right? Did you? ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? వెరీ గుడ్. సో ఇక్కడ మీరు నేర్చుకున్నవన్నీ కూడా ప్లీజ్ ట్రై అండ్ అప్లై when you go to your job. Yes. Application is more important. Just విని వదిలేస్తే వేస్ట్. అప్లై చేయడం ఈజ్ ఇంపార్టెంట్. అన్నీ గుర్తుపెట్టుకోండి. బాగా ఇంగ్లీష్లో ట్రై అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఓకే రైట్? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. Respected Principal Sir, I am Dr. S. Nagaswamy, respected Senior Center Manager, Bhagya Rashtra, trainers, Pratik Sir, Nagina Madam, and more than trainer, Pratibha Madam, my dear colleague, Radhika, my dear friends, good afternoon all. విషయం మీకు చెప్తాను. లైఫ్లో మనం ఎవరినైనా ఇష్టపడటం కాదు, మనల్ని ఇష్టపడే వాళ్ళను అంటే ఇక్కడ సార్ వాళ్ళు మనకు ఇష్టంతో చెప్తున్నారు. దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ట్రై నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. దట్ క్రెడిట్ గోస్ టు అవర్ మల్లికార్జున్ సార్ అండ్ యాజ్ వెల్ అవర్ ప్రిన్సిపల్ సార్. So why? Because we used to attend OJT classes at Roman Technology, which is nearby our college, sir. This time they got one project work to train more than 500 students for solar technology, solar. So that we are in okay question mark. Sir searched in Google, but we went to their opposite to new person, magic person. So he is also not interested, sir. So he has taken few days of time. But later, after searching in Google, we got this number, Gopal Complex branch number, and immediately both the mobilizers, Dr. Nayak and Mohan sir, requested our principal. Why I am using requested? Here the facilities are arranged, but lack of students, they are not able to give their teaching or training. So they felt it as good opportunity with our MD here. Thank you, madam.
ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్పేది వెరీ ఫ్యూ స్టూడెంట్స్ సార్ 10% ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే కమ్ ఎంజాయ్ అండ్ దే ఆర్ బైక్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ నాట్ వెరీ వన్ you also as elder we excuse them why because it is the age to commit the mistake. If you pursue, if you deny your ambitions, you may become anti-social elements. So that we are excusing. Sir also has given golden and good opportunity to pay examination fees. Should only be keeping in view of that. So మీకు అర్థమైందా? మీరు ఎన్నో తప్పులు చేస్తున్నారని మేము మిమ్మల్ని దూరం చేస్తే మీరు సమాజానికి వ్యతిరేకంగా తయారవుతారు. Who held responsible? Of course, parents are very far away. They don't know actual things what their children doing. Sir. They are not giving actual report to the parents. కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ పెద్ద మనసు ఒక పేరెంట్ కంటే ఎక్కువగా మీరు చూపిస్తారు. ఎవరు ముఖ్యంగా ఎగ్జామ్ ఫీజు కట్టించారు సార్. సో ఇప్పుడు ఏమైతే మా మీద ప్రెజర్ అయింది వై బికాజ్ ఇన్స్టిట్యూట్ 2% రొటేషన్ ఇన్ ద స్టేట్ వీఆర్ సెకండ్ ప్లేస్. It was possible. అవునా? We can't give clap with only hand. Need both hands to give. సీనియర్స్ బయట పోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న సీనియర్స్ కానీ బాగా కష్టపడ్డారు కాబట్టి ఈ స్కోర్డ్